చల్లగా చల్లగా. యశ్వగ్నిక. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో నీకు తెలియదు కదా? లేరు కదా? నీకు ఎవరు ఫ్రెండ్స్ లేరు కదా? ఉన్నారు సార్. ఉన్నారా? ఎస్ సార్, ఎందుకంటే ముందే ఉన్నారు. ఆల్ ద బెస్ట్, వెల్ డన్. ఉన్నదొకటి జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం మనతో ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్లోకి మారిన, సైకిల్ నుండి బైకులోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారున, ఫీలింగ్ మారునా, ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచలోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని ఓర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిల్ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. ఒట్టికాయ నుండి గట్టి పంచలోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని ఓర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. జడ్జెస్ ఓవర్ టు యు. యశ్వగ్నిక, నమస్తే సార్. బాగుంది పాట, చాలా బాగుంది. కానీ చరణాల్లో 2.5 వాక్యాలు మింగేశారు. 2.5 వాక్యం. ఎందుకంటే ల్యాండ్ లైన్ నుంచి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. టూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీటు పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ఈ మొత్తం మింగేశావు, కానీ బాగా పాడావు, చాలా బాగా పాడావు. నేను అడక్కముందే, నన్ను ఎవరు అడక్కముందే, నాకు సినిమా రంగంలో చాలా అత్యంత దగ్గరగా ఉన్న స్నేహితులు సుకుమార్ గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి ఈ పాట అంకితం చేస్తాను. నా సుఖాల్లో, నా కష్టాల్లో, నా ఆనందాల్లో, నా బాధల్లో, నా జీవితంలోని అన్ని పార్శ్వాల్లో వాళ్ళు భాగం పంచుకుంటారు. ఎప్పుడు కూడా రాసినా, రాయకపోయినా, రాయలేకపోయినా, ఎప్పుడైనా కూడా వాళ్ళు నా తోడుగా ఉంటారు. మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరికి నా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. నువ్వు బాగా పాడావు. ఈ పొరపాటు ఒక్కటి, ఎందుకంటే మాటల భావం వింటున్నప్పుడు పొంగే అనుభూతి వేరుంటుందిరా. మళ్ళీ అది రెండోసారి రావడంతో నాకు కొంచెం తగ్గింది, కానీ బ్రహ్మాండంగా పాడావు. మిగతా అంతా ఒక పుస్తకం రచయితతో ప్రారంభమై పాఠకుడితో పూర్తవుతుంది. ఒక పాట కవితో ప్రారంభమై శ్రోతతో పూర్తవుతుంది. ఈ పాట నాతోటే ప్రారంభమై నాతోటే పూర్తయింది. ఎందుకంటే ఈ పాటకు కవిని నేనే, శ్రోతను నేనే. చాలా మంచి లిరిక్స్. మీకు మీరే ఇన్స్పైర్ అవుతూ ఉంటారా మీ సాహిత్యంలోంచి? చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆ పాట రాసింది, అంత సున్నితంగా రాసింది చంద్రబోస్ గారే. ఈ ట్రెండ్ కి తగ్గట్టుగా ఈ పాట రాసింది చంద్రబోస్ గారే. అవును మ్యామ్.
ఎంత కాన్ఫిడెంట్గా పాడేసావంటే దట్ ఈస్ ప్లస్. మధ్యలో 2 మిస్ అయ్యావు అన్న 0.1% కూడా మాకు అనిపించకుండా మేనేజ్ చేసేసి బాగా పాడేసావు. అది స్టేజ్ పర్ఫార్మెన్స్ కి కావాల్సినటువంటి ఒక అద్భుతమైన టెక్నిక్. ఆడియన్స్ కి తెలియకూడదు మనం చేసే తప్పులు, తెలిసినా కూడా బాగా మేనేజ్ చేసేసేయాలి. అలాంటి స్మార్ట్ సింగింగ్ స్టేజ్ మీద అవసరం, బట్ కాంపిటీషన్ లో కొంచెం జాగ్రత్త చూసుకోవాలి కదా. అదర్వైజ్ యువర్ యాటిట్యూడ్, దిస్ సాంగ్, నువ్వు పాడిన తీరు అన్ని బాగున్నాయి నీ డ్రెస్ తో సహా. థ్యాంక్ యూ సో మచ్. బోస్ గారి పర్మిషన్తో ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్పే, రౌండ్ మారినా సౌండ్ మారదే, యశ్వాగ్నిక గొంతులో పాట అన్ని సూపర్ హిట్టే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా నచ్చింది ఈ పాటలో. డెఫినెట్లీ బోస్ గారు చెప్పినట్టు ఆ సాహిత్యం డెఫినెట్గా యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. కానీ ఆ స్వింగ్ అని చెప్తాం కదా, ఆ స్వింగ్, ఒక కూల్ యాటిట్యూడ్ సాంగ్ లో, అది నాకు చాలా నచ్చింది. అండ్ యువర్ కాన్ఫిడెన్స్, ఒక పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఇది వీడియో విజువల్ మీడియం కాబట్టి ఇట్స్ యువర్ బాడీ లాంగ్వేజ్, ఇట్స్ అ స్మైల్, ఇట్స్ ది యాటిట్యూడ్, ఒక స్వాగ్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. సో ఇలాంటి పాటల్లో నీ కాస్ట్యూమ్ నుంచి బట్టి నీ పాట ఎండ్ దాకా ఐ లైక్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యాంటాస్టిక్. వెల్కమ్ బ్యాక్ టు పాడుతా తీయగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్ డన్, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్.